హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్ 8లోకి బర్రెలక్క వస్తుంది. సో ఇది అందరూ అనుకుంటున్నది. హైలైట్ ఏంటంటే ఇక ఆమె వస్తుంది, కానీ అసలు బిగ్ బాస్ స్టార్ట్ కాకముందే ఇంకా ఖచ్చితంగా ఒక నెల ఉంది. బర్రెలక్క ఫ్యాన్స్ అని చెప్పేసి ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. దయచేసి సపోర్ట్ చేయండి, బిగ్ బాస్లోకి వస్తున్నా అని చెప్పేసి ఫుల్ ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఇక కామెంట్లు అయితే రచ్చగా ఉన్నాయి. ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి బర్రెలక్క మీద. మరి మీరేమనుకుంటారు, పాజిటివా నెగిటివా? ఇక అంటే పల్లవి ప్రశాంత్ కూడా బిగ్ బాస్లోకి రాకముందు ఫ్యాన్స్ సపోర్టు, ఇట్లా ఫ్యాన్ పేజీలు, ట్రోలింగ్ ఇది నడవలేదు. కానీ బర్రెలక్కకి ఈమె రాకముందే వచ్చేసింది. మరి మీరేమనుకుంటున్నారు? మరో పల్లవి ప్రశాంత్ లాగా బర్రెలక్క బిగ్ బాస్ ట్రోఫీని గెలుచుకొని వెళ్తుందా లేదా కామెంట్ చేయండి. ఎందుకంటే మామూలు జీవితం నుంచి వచ్చిన బర్రెలక్క ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఒక రకంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అయితే అంటే చాలా క్రేజు, ఒక రకంగా అపోజిట్లో ఉన్న పర్సన్ భయపెట్టింది కూడా. ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసింది. సో మామూలు విషయం కాదు ఆమె ఎదిగిన తీరు. కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి వస్తే అనూహ్యని రీతిలో, అంటే ఊహించని రీతిలో పల్లవి ప్రశాంత్ లాగా ఎగబడి ఆడి కప్పు గెలుచుకునే ఛాన్స్ ఉందా లేదా? ఆమె మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ ఉందా, నెగిటివ్ ఒపీనియన్ ఉందా? కామెంట్ చేయండి.